8వ అధ్యాయంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. దానిని ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ వచనాలలో చాలా విషయాల్ని సృష్టికి మనుష్యులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తూ రాశాడు. దేవుని సృష్టి మిగుల ఆశతో కనిపెడుతూ ఉందంట. దేవుని సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెడుతూ ఉంది. దేవుని కుమారులు అని ఇక్కడ చెప్పినప్పుడు రక్షింపబడిన వ్యక్తుల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ జరిగింది. ఒకే సృష్టి ఎదురు చూస్తూ ఉంది. రెండవది, అక్కడ సృష్టిని గురించి వ్రాయబడిన మరో మాట ఏంటంటే, అసలు సృష్టి ఎందుకు అలా ఎదురు చూస్తూ ఉంది అంటే, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో బంధించబడి ఉండెను. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో బంధించబడి ఉండెను. మూడో విషయం, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై ఉన్నది. నాశనమనే దాస్యములో ఉంది కానీ నిరీక్షణ కలిగినటువంటి సృష్టిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏదో ఒక రోజున ఆ మహిమగల స్వాతంత్ర్యం నాకు కూడా వస్తుంది అని. నాలుగవది, సృష్టి దాని లోపరిచిన వాని మూలముగా సృష్టికర్త మూలముగా వ్యర్థపరచబడెను. అంటే సృష్టి ఈ దాస్యములోనికి లోపరచబడినప్పుడు దాని మట్టుకు అది ఈ దాస్యములోనికి వెళ్ళలేదు, కానీ దాని యొక్క కర్త అయినటువంటి సృష్టికర్త దానిని లోపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఐదవది, ఇంకొక మాట చెప్పాడు. సృష్టి యావత్తు ఇది వరకు అనగా ఇప్పటి వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఉన్నది. బిడ్డను కనినప్పుడు తల్లి ఎటువంటి వేదనను అనుభవిస్తూ ఉందో అటువంటి వేదనతో సమానంగా దీనిని పోల్చాడు. సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడుచు ఉన్నది అని మాట్లాడుతున్నాడు. మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఇక ఆరో విషయం ఏం చెప్పాడంటే, మనము కూడా అలాగే ఎదురు చూస్తున్నాము. మనము అన్నప్పుడు పౌలు ఉద్దేశంలో రక్షింపబడిన వారిని గురించి మాట్లాడాడు. సో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సృష్టి ఒక వ్యక్తి ఆలోచించినట్లుగా ఆలోచిస్తున్నాడు అన్నట్లు దీని గురించి మాట్లాడాడు. నిజానికి ఈ సృష్టికిని మనుష్యులకిని మధ్య చాలా సంబంధం ఉంది. ఆ విషయాలు బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మొట్టమొదట అసలు మనం సృష్టి కథను తెలుసుకోవాలి.
ఈ సృష్టి కథ మనకు అర్థమైతే అసలు మనకి సృష్టికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి కథని ప్రస్తుతం లోకం చాలా వక్రీకరించేసింది. అది తప్పుడుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రారంభించింది. అందులో 2 ప్రామినెంట్ థియరీస్ ఏంటంటే, ఈ సృష్టి యావత్తు కూడా ఎలా ఉనికిలోనికి వచ్చింది అనే సిద్ధాంతం గురించి ఆలోచన చేసినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, ఒకటి డార్విన్ సిద్ధాంతం అయితే ఇంకొకటి బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ 2 కూడా చాలా ప్రామినెంట్ థియరీస్ అన్నమాట. డార్విన్ ప్రతిపాదించినటువంటి ఒక థియరీని ఆధారంగా చేసుకొని ఈ సృష్టి యావత్తు దానికి అదే ఒకదానిలో నుండి ఒకటి ఏకకణంలోంచి బహుకణజీవిగా పరిణామం చెందింది అని జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఒకటి వ్రాస్తే, నేను ఇలా అనుకుంటున్నాను వ్రాస్తే దానిని తీసుకొచ్చి శాస్త్రోక్తంగా ఇదే నిజము అన్నట్లుగా ప్రతి స్కూల్లోనూ ప్రతి విద్యార్థికి దానిని బోధించేసి మానవుని యొక్క ఆలోచనను, మానవుని యొక్క అవగాహనను పక్కత్రోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది మొదటి. రెండవది ఏంటి అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ లేక మహావిస్ఫోటనం ఒకటి జరిగింది. ఒక పెద్ద ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడు జరిగినప్పుడు మొత్తం అంతా కూడా ఆ విస్ఫోటనంలో నుంచి ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ వచ్చేసాయని మాట్లాడుతూ ఉన్నారు. దీనిని నిరూపించడం కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్రతి ప్రయోగం వారికి బూడిదనే మిగిల్చింది తప్ప ఎటువంటి సృష్టి జరగలేదు. కాబట్టి ఈ 2 కేవలం మానవుని యొక్క ఊహల్లో పుట్టినటువంటి సిద్ధాంతాలు. అసలు విషయం తెలుసుకోవాలి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాల్సిందే. బైబిల్ మనం చదువుతూ ఉన్నట్లయితే ఈ సిద్ధాంతాలు నిజం కాదని, వాటికి ఎటువంటి ప్రూఫ్ లేదని మనకిట్టే అర్థమైపోతుంది అన్నమాట. అయితే దేవుని యొక్క గ్రంథం దీనిని గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే అందులో ఈ సృష్టి క్రమాన్ని గురించి చాలా చక్కగా వ్రాశాడు అన్నమాట. దేవుడు 6 దినాలలో ఈ సృష్టి యావత్తును సృష్టించినటువంటి విధానాన్ని గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాసి పెట్టాడు. బహుశా దేవుడు ఆ సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు లేక సృష్టిని సృజించినప్పుడు అది ఎలా జరిగింది అనే సంగతి మనకి క్లియర్గా వివరంగా వ్రాయబడలేదు, కానీ దాని యొక్క క్రమము మాత్రం వివరించబడింది. ఒకటే చెప్పాడు, దేవుడు పలికాడు, అది జరిగింది. అది దేవుని యొక్క మాట. దేవునికి మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి దేవుడు మొదటి దినమున వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. అప్పుడు దేవుడు పగలును రాత్రిని వేరు చేశాడంట. రెండవ దినాన్న దేవుడు ఒక విశాలము కలుగునుగాక అని ఆజ్ఞాపించినప్పుడు విశాలం కలిగితే ఆ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు దేవుడు. అప్పుడు క్రింది జలములను పై జలములను దేవుడు వేరు చేశాడు. మూడవ దినాన్న దేవుడు భూమిని సముద్రాన్ని వేరు చేశాడు. ఆరిన నేల కనపడునుగాక అన్నప్పుడు ఆరిన నేల కనపడితే ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. జలాలన్నీ ఒక చోట సమకూర్చబడితే దానికి సముద్రమని దేవుడు పేరు పెట్టాడు. అదే రోజున ఈ భూమి మీద గడ్డి మొదలుకొని ఈ పచ్చదనమంతా, ప్రతి మొక్క, ప్రతి వృక్షం, ప్రతి ఫలములిచ్చేటువంటి చెట్టు కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి మూడవ దినాన ఈ భూమి మీద ఉండేటువంటి గ్రీనరీ అంతా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వ దినమున దేవుడు
ఆకాశమందు జ్యోతులు కలుగునుగాక అని చెప్పినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాదులు కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను దేవుడు సృష్టించినప్పుడు అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించును అని చెప్పాడు. సో ఈ రోజుకి కూడా మనము కాలాలను, సంవత్సరాలను, దినాలను తెలుసుకోవటానికి అవే మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. సో వాటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇక 5వ దినాన దేవుడు జలచరములను సృష్టించాడు. అంటే నీటిలో ఉన్నటువంటి చేపలు మొదలుకొని అన్ని రకాలైనటువంటి జలచరములు కూడా వాటి వాటి జాతి ప్రకారం అవి సృష్టించబడ్డాయి. అవి దేవుడు ఆశీర్వదించబడాలని, జలాలన్నింటిలో అవి నింపబడాలని దేవుడు వాటిని ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు. అలాగనే ఆకాశ పక్షులను కూడా దేవుడు 5వ దినాన సృజించాడు. ఈ ఆకాశ పక్షులు రకరకాలైనటువంటి జాతులు, వాటన్నిటిని కూడా దేవుడు తాను పలికినప్పుడు అవి కలిగాయి. వాటిని దేవుడు అభివృద్ధి పరిచాడు. 6వ దినాన్న దేవుడు ఈ భూసంచార జీవులు, భూమి మీద ఉన్నటువంటి జీవులన్నింటినీ సృజించాడు. అనగా పశువులు కానీ, పురుగులు కానీ, అడవి జంతువులు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజునే జరిగాయి. అదే రోజున దేవుడు నరులను కూడా చేశాడు. సో 6 దినాల సృష్టి క్రమాన్ని మనము సరిగా అవగాహన చేసుకోగలిగితే అసలు ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటో, సృష్టి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో అది మనకి అర్థమవుతుంది. సో ఇటువంటి సృష్టిని చేసినప్పుడు దేవుడు దీనినంతటిని ఎందుకొరకు చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ సృష్టి యావత్తు మనిషికి సహాయం చేయాలి, మనిషికి ఉపయోగపడాలి. మనిషి జీవించటానికి ఈ సృష్టి యావత్తు కూడా మనిషికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశముతోనే దేవుడు ఈ సర్వ సృష్టిని కూడా చేసినట్లుగా మనము దేవుని యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషులను సృజించినప్పుడు సమస్త సృష్టిని చేసినట్లుగా ఆయన చేయలేదు. మనిషిని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన చేశాడు. ఈ సమస్త సృష్టిని దేవుడు తన నోటి మాటతో సృజిస్తే, మనిషిని మాత్రం దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైన రూపంతో తానే పూనుకొని చేశాడన్నమాట. ఆయన నరుని చెయ్యాలని అనుకున్నప్పుడు ఎలా సంకల్పించాడంట, మనము నరులను చేయుదము. ఎలా అంటే మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే ఈ సృష్టిలో దేనికి లేనటువంటి స్వరూపాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు మనిషికి స్వరూపాన్ని ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆయన యొక్క స్వరూపం ఏంటి అంటే, దేవునికి కూడా మనలాంటి శరీరం ఉంటుందా? దేవుడు మనలాంటి చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు కలిగి ఉంటాడా అంటే అది కానే కాదు. ఆ స్వరూపాన్ని గురించి మాట్లాడటం లేదు. ఈ సృష్టిలో దేనికి లేనటువంటి స్వరూపం ఏంటి అంటే నీ వ్యక్తిత్వం. నీకు వ్యక్తిత్వం ఉంది, నీకు ఒక పర్సనాలిటీ ఉంది. ఈ పర్సనాలిటీ, ఈ వ్యక్తిత్వము ఈ సృష్టిలో ఇంకా దేనికి లేదు. ఏ చెట్టుని కూడా వ్యక్తి అని మనం సంబోధించం, ఏ జంతువుని కూడా వ్యక్తి అని మనం సంబోధించం. అది కేవలం మనిషికి మాత్రమే చెందినటువంటి విషయం. మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే, దేవుడు ఆలోచించినట్లుగా మనిషి కూడా ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని దేవుడు చేశాడు. ఈ ఆలోచించేటువంటి సామర్థ్యము సృష్టిలో ఇంకా దేనికి లేదు. మనిషి ఆలోచిస్తాడు గనక సృజనాత్మకత అనేది మానవంలో మాత్రమే ఉంది. అందుకనే అభివృద్ధి సాధించిన వాడు ఎవడు అంటే సృష్టిలో మనిషి మాత్రమే అభివృద్ధిని సాధిస్తూ ఉన్నాడు.
అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నవాడు ఎవరు అంటే మనిషి మాత్రమే ఎదుగుతూ ఉన్నాడు. మిగిలినటువంటి సృష్టి యావత్తు ఎక్కడిది అక్కడ అలాగనే ఉంది. దేని అలవాట్లు మారలేదు. ఏ పశువు అలవాట్లు మారలేదు. ఏ జంతువు యొక్క అలవాట్లు మారలేదు. ఏ పక్షి యొక్క అలవాట్లు మారలేదు. ఏ చరమి యొక్క అలవాట్లు మారలేదు. అవి అలాగనే రన్ అవుతూ ఉన్నాయి. బట్ అభివృద్ధి చెందినవాడు ఎవడు అంటే మనిషి మాత్రమే. ఎందుకంటే మనిషికి దేవుడు ఆలోచించే సామర్థ్యాన్ని ఇచ్చాడని. నువ్వు ఆలోచించగలవు, నువ్వు తర్జన భర్జన చేయగలవు, రీజనింగ్ చేయగలవు, నీవు చాలా క్రియేటివ్గా ప్రతి దాని గురించి ఆలోచించగలవు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం. అంత మాత్రమే కాదు, దేవుడు కలిగి ఉన్నట్లుగా మనుష్యులు కూడా భావోద్రేకాలు కలిగి ఉన్నారు. భావోద్రేకాలు, నీ యొక్క మనస్సులో కలిగేటువంటి ఈ భావోద్రేకాలు, కోపము కానీ, ప్రేమ కానీ, అసూయ కానీ, ఇట్లాంటివన్నీ రకరకాలైనటువంటి భావోద్రేకాలు ఉన్నాయి. ఈ భావోద్రేకాలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భావోద్రేకాలు. ఈ భావోద్రేకాలే గనక లేకపోతే మనిషికి మధ్య సంబంధం ఏర్పడదు. వారి యొక్క బాంధవ్యం అంత పర్సనల్గా, చాలా దగ్గరగా, అన్యోన్యంగా ఉండదు. మనం ఈ సృష్టిలో మిగతా వాటన్నిటినీ చూస్తే అవన్నీ కూడా చాలా స్వాభావికంగా జీవిస్తాయి. వాటికి ఆకలిస్తే అవి తింటాయి, వాటికి కాస్త నిద్ర వస్తే బహుశా పడుకుంటాయి. ఇక అవి న్యాచురల్గా ప్రవర్తిస్తాయి అంతే. వాటికి కోరిక కలిగినప్పుడు ఆ కోరిక తీర్చుకుంటాయి అంతే. అవి చాలా నేచురల్. కానీ మనమైతే అలా కాదు. మనకి బట్టలు ధరించుకోవాలనుకునేటప్పుడు వి థింక్ ఎ లాట్. ఏమి ధరించుకోవాలి, ఎలా ఉండాలి. మనకి ఆకలి వేసినప్పుడు ఏం తినాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించేస్తాం. మనం స్వాభావికంగా జీవించట్లేదు. మనము దానికి మించి మన యొక్క భావోద్రేకాలు మనకి సహాయం చేస్తామని వీ రిలేట్ టు ఈచ్ అదర్. భావోద్రేకాలు ఉండటం వలన. లేదంటే ఏం జరుగుద్దంటే, అప్పటి వరకు ఆడుకున్నటువంటి 2 కుక్కలు వాటికి ఒకే గిన్నెలో ఆహారం పెట్టినప్పుడు ఒకదానికి మించి ఒకటి దెబ్బలాడుకుంటాయి. అప్పటి వరకు మీరిద్దరూ ఆడుకున్నారు కదా, అప్పటి వరకు మీరిద్దరూ కలిసి పరిగెత్తారు కదా, ఈ భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తాయి? వాటికి ఆ భావోద్రేకాలు లేవు. అవి చాలా స్వాభావికంగా ఉంటాయి. దే కాంట్ రిలేట్ టు ఈచ్ అదర్. కానీ మనిషికి మాత్రమే ఈ భావోద్రేకాలు ఉన్నాయి. అది దేవుని యొక్క స్వరూపం. అందుచేతనే మనం దేవునితో కూడా రిలేట్ అవ్వగలుగుతూ ఉన్నాం. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకి కలుగు చేసినటువంటి వ్యక్తిత్వం అది. ఇక మూడవదిగా వ్యక్తిత్వంలో మనం గమనిస్తే, దేవుడు నీకంటూ స్వయంగా నిర్ణయాలు తీసుకొని లేక ఎంపిక చేసుకొని నిర్ణయించుకోగలిగేటువంటి సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు ఎంచుకోవచ్చు. నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, అవన్నీ కూడా నీవు స్వయంగా ఎంచుకోవచ్చు. ఎంచుకొని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ విల్, ఫ్రీ విల్. నీకు చిత్త స్వాతంత్ర్యం ఉంది. నీవు స్వంతంగా ఆలోచించి ఎంపిక చేసుకొని నిర్ణయించుకోగలిగేటువంటి సామర్థ్యం నీకుంది. ఇది దేవుని యొక్క సామర్థ్యం. దేవుడు నీకు అనుగ్రహించాడు అలాంటి సామర్థ్యం. అందుకనే సృష్టి యావత్తులో నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఈ సృష్టి యావత్తులో నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా,
ప్రత్యేకమైన క్వాలిటీస్ నీలో ఉంచి ఇటువంటి సామర్థ్యాలన్నీ నీలో పెట్టి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. దానికి ఒక కారణం ఉంది. ఎన్ని సామర్థ్యాలు నీకు దయచేసాడు, నీకు అనుగ్రహించాడు గనక దేవుడు ఏమన్నాడంటే, వారు ఈ సమస్త సృష్టిని ఏలుదురు అని చెప్పాడు. అంటే దేవుడు నీకు సామర్థ్యమంతా దయచేసి ఈ సృష్టి యావత్తుని నీ యొక్క అధికారం క్రిందకి తీసుకొని వచ్చాడు. నీ యొక్క పరిపాలన క్రిందకి తీసుకొని వచ్చాడు. నీకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు. అందుకనే మనం అంటాం కదా, మ్యాన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అని. ఈ సృష్టి యావత్తుకి కిరీటం వంటి వాడు మానవుడు. అవును, నువ్వు కిరీటం వంటి వాడివే. ఈ సృష్టిని పరిపాలించాల్సినటువంటి వాడు. లేక ఇంకా చెప్పాలంటే, ఈ పరిపాలన నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అని పరిపాలించేటువంటి విధానం కాదు. ఇది ఎ డెలిగేటెడ్ అథారిటీ, ఎ డెలిగేటెడ్ పవర్, ఎ డెలిగేటెడ్ లీడర్షిప్. అంటే దేవుడు నీకు ఈ బాధ్యతను అప్పగించాడు. ఇది అప్పగించబడిన బాధ్యత, అప్పగించబడిన పరిపాలన, అప్పగించబడినటువంటి ఈ బాధ్యతని నిర్వర్తించాల్సినటువంటి వాడు. అప్పగించబడిన బాధ్యత అని మనం ఎప్పుడైతే చెప్పామో, యు ఆర్ ఆల్సో అకౌంటబుల్. ఎవరైతే నీకు బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను అప్పగించిన వ్యక్తికి నువ్వు లెక్క అప్పగించాల్సినటువంటి వ్యక్తివి అని తెలుసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత అలాంటి బాధ్యత. ఇది బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన. అది మనకు కావలసిన వాటిని, ఆహారాన్ని ఈ సృష్టి ఇస్తూ ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మనిషిని తీసుకువెళ్ళి ఒక తోటలో పెట్టి నువ్వు దానిని సేద్యం చేయి. రెండోది, నువ్వు దానిని కాపాడు. నువ్వు దానిని సేద్యం చేయి. రెండోది, నువ్వు దానిని కాపాడు. ఇది మనిషి యొక్క బాధ్యత. సో మనిషికి ఈ సృష్టికి ఉన్నటువంటి సంబంధం అది. దేవుడు ఈ సృష్టి యావత్తుని చేసిన తర్వాత దాని బాధ్యత యావత్తుని కూడా మనిషికి అప్పగించాడు. నువ్వు దాన్ని సేద్యం చేస్తే అది నీకు ఆహారం ఇస్తుంది, అది నీకు మంచి పంట ఇస్తుంది. దానివల్ల నువ్వు క్షేమంగా ఉంటావు. నీ ఆరోగ్యం అందులో దాగి ఉంది, నీ క్షేమం అందులో దాగి ఉంది అని దేవుడు చెప్పాడు. అంతేకాదు, నువ్వు దానిని కాపాడాలి అంటే భద్రంగా చూసుకోవాలి, భద్రంగా చూసుకోవాలి అని మాట్లాడాడు. ఇది దేవుడు మనిషికి అప్పగించినటువంటి బాధ్యత. సో అంచేత సృష్టికి మానవునికి మధ్య ఎంతటి సంబంధం ఉందో అది మనం గ్రహించాలి. మనం సృష్టిని మనకిష్టం వచ్చినట్లుగా చేయటానికి లేదు. అందుకే ఈ పర్యావరణ దినోత్సవం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది ప్రక్కన పెడితే, కనీసం మనం కొంచెం ఆలోచించేటట్టుగా చేస్తుంది అన్నమాట. కొంచెం ఆలోచించేటట్టుగా చేస్తుంది. అదే నువ్వు ఇంకా వాక్యం దగ్గరికి వస్తే, బైబిల్ దగ్గరికి వస్తే, అసలు మన యొక్క బాధ్యత ఏంటో, మన పాత్ర ఏంటో, మనం చేయవలసింది ఏంటో మనకి అర్థమైపోతుంది అన్నమాట. సో అంతటి రిలేషన్ మనకి సృష్టికి మధ్య ఉంది. అయితే ఈ సృష్టి నశించిపోవటానికి కారణం ఏంటి? ఇలాంటి పరిస్థితికి దిగజారిపోవటానికి కారణం ఏంటి? కాలుష్యం ఎక్కువైపోవటానికి కారణం ఏంటి? ఋతువులు సరిగా రాకపోవటానికి కారణం ఏంటి? వర్షాలు సరిగా వాటి కాలాలలో రాకపోవటానికి కారణం ఏంటి? అలాగని ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఇలా మారిపోయి మానవునికి నాశనకరంగా మారిపోవటానికి కారణం ఏంటి అని అడిగితే, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఈ సృష్టి పర్యావరణం నశించిపోవటానికి కారణం మానవుని పాపం. పాపం అనగానే ఏం పాపం? ఏ పాపం ఈ సృష్టిని ఎక్కువగా నాశనం చేస్తూ ఉంది అని అడిగితే,
ఏదో పాపాన్ని గురించి, ఏదో ఒక పాపక్రియని గురించి మనం చెప్పితే సరిపోదు. ఎందుకంటే అసలైన మహాపాపం ఒకటి ఉంది. ఆ అసలైన మహాపాపం ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవటం. దేవుని మాట వినకపోవటం మనిషి చేసినటువంటి ప్రధానమైనటువంటి పాపం. అందుకనే బైబిల్ పాపానికి నిర్వచనం ఏం చెప్తుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని నిర్వచిస్తూ ఉంది. దేవుని మాట వినకపోవట మనుష్యులకు ఎప్పటికీ శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. దేవుని మాట వింటేనే ఆశీర్వాదం, దేవుని మాట వింటేనే మేలు. దేవుని మాట వినినప్పుడే ఈ సృష్టి యావత్తుని బట్టి నువ్వు లబ్ధి పొందుతావు. లేదంటే అదే సృష్టి నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకు అలా పనిచేస్తుంది అంటే దేవుడు దాన్ని అలా పెట్టాడు. దేవుడు దాన్ని అలా పెట్టాడు. ఉదాహరణకి మీరు పెట్రోల్ కారు కొనుక్కున్నారు, బంక్ వెళ్ళారు, పెట్రోల్ పోయమన్నారు. నువ్వు అటు ఇటు చూసేలోగా వాడు లోపల డీజిల్ పోసాడు. నీకు తెలియలేదు. ఏమవుతుంది? పాడైపోద్ది. ఎందుకు పాడవుతుంది? అదంతే సిస్టమ్. అది ఆ సిస్టమ్ అంతే. అలాగని సృష్టిలో దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత దేవుడు అప్పగించిన ప్రకారంగానే జరగాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మాట. దేవుని మాటను మీరు ఏం చేసినా అది పాడైపోద్ది. అంతే, పాడైపోవటమే. దాన్ని బాగు చేసుకోవటం చాలా కష్టం. పాడు చేయటం చిటికలో అయిపోయే పని, కానీ దాన్ని బాగు చేసుకోవటం మనకి చేత కాదు. సో మానవుని యొక్క పాపమే ఈ సృష్టి యావత్తు రోజు రోజుకి దిగజారిపోవటానికి కారణం. చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము ఏమి శపింపబడి ఉన్నది? నేల శపింపబడి ఉన్నది. ఎందుచేత శపించబడింది? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నువ్వు చెయ్యలేదు గనక, నా మాట చొప్పున నువ్వు జరిగించలేదు గనక, నీ నిమిత్తము అనగా నీ అవిధేయతను బట్టి, నీవు దేవుని యొక్క మాటను వినకపోవటాన్ని బట్టి ఆదాము ఏం శపించబడిందో తెలుసా? నేల శపించబడింది. అదేంటి? నేల శపిస్తే ఏమవుతుందంటే నీ బ్రతుకు దినాలన్నిట నువ్వు ప్రయాసపడతావు, కష్టపడతావు, చెమటోడ్చాల. అంతకుముందు అది లేదు. దేవుడు ఆదాము అవ్వలను తీసుకెళ్ళి తోటలో పెట్టి మీరు సేద్యం చేయండి అంటే వారు సేద్యం చేశారు, కానీ వారికి అప్పుడు ప్రయాస లేదు, పని మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ప్రయాస తోడైంది. నువ్వు చెమట కార్చాలి, చెమట కార్చకుండా నీ కడుపు నిండదు. తర్వాత ఏం జరిగింది? నువ్వు ఎంత ప్రయాసపడినా భూమి ఏం చేస్తుందో తెలుసా? ఏమండి? 18వ వచనం, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. నువ్వు విత్తనం ఒకటేస్తావు, కానీ నీకు వచ్చే పంటలో అధిక శాతం ముండ్ల పొదలు, గచ్చ పొదలు.
కలుపు వచ్చేస్తుంది. అంతకుముందు మేలుకరమైనవే వచ్చేవి, ఇప్పుడు నువ్వు వద్దనుకున్నా నువ్వు అవసరం లేని వాటిని కొయ్యాల్సి వస్తుంది. అంటే నీకు ప్రయాస ఉంటుంది, నీకు పని ఉంటుంది, నువ్వు చెమటోడుస్తావు, కానీ నువ్వు ఆశించిన ఫలితం నీకు రాదు. ఇంకా పాపం పెరిగిపోతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆదాము అవ్వలు బయటకు వచ్చేసారు, వారు కష్టపడుతున్నారు, సేద్యం చేస్తున్నారు, ఎలాగో జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప ఇంకా వారికి ఉంది. వారికి 2 పిల్లలు పుట్టారు, కయ్యేను, హేబేలు. కయ్యేను హేబేల్ని చంపేశాడు. చంపేసి ఏమి ఎరగనట్టుగా ఉండిపోయాడు. అంటే పాపం ఎంతవరకు పెరిగిపోయిందంటే ఒకరిని ఒకరు చంపుకునే వరకు పెరిగిపోయింది. అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. చూడండి ఏముందో, 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. ఇది ఇంకా ఘోరం. పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా దిగజారిపోతున్నాయో చూడండి. మొదట ఏమన్నాడంటే నువ్వు ప్రయాసపడాల్సి వస్తుంది అన్నాడు. రెండవది ఏంటంటే నువ్వు ఎంత ప్రయాసపడినా భూమి నీకు కేవలం ముండ్ల పొదలు గచ్చ పొదలే మొలిపిస్తుంది. నువ్వు కలుపు కోస్తావు. పాపం పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు ఏం జరిగిందంట, భూమి తన సారాన్ని నీకు ఇవ్వదు. సారాన్ని కోల్పోతుంది భూమి. నువ్వు ఆశించే అంత ఫలం నీకు రాదు. నిరుత్సాహం ఎదురవుతుంది. ఆయాసం, దుఃఖం ఎక్కువైపోతుంది. పొలం బాగా దున్నుతావు, భూమంతా చక్కగా శుద్ధి చేస్తావు, మేలుకరమైన విత్తనాలు తీసుకొచ్చి వేస్తావు. పొలమంతా కూడా బాగా మొలకెత్తుతుంది, మంచిగా మొక్కలు వస్తాయి, పంట బాగా పండుతుంది అనుకుంటావు. కానీ అంతలోనే నీకు నిరుత్సాహం ఏర్పడుతుంది. భూమి దాని యొక్క సారాన్ని నీకివ్వదు. ఇంకా మనం గమనిస్తే, ఇంకా ముందుకెళ్తే నోవాహు కాలం వచ్చేటప్పటికి ఇంకొంచెం భయంకరంగా పాపం పెరిగిపోయింది. అప్పుడు దేవుడు చూస్తూ ఉంటే ప్రతి వాని యొక్క హృదయములోనూ, తలంపులలోనూ, ఊహలలోనూ కేవలం ఎల్లప్పుడూ పాపమే కనబడతా ఉందంట. దేవుడు ఒక నిర్ణయం చేశాడు, నేను మొత్తం తుడిచిపెట్టేస్తాను. జలప్రలయం. 40 దినాలు భయంకరమైనటువంటి వర్షం, సృష్టి విలయతాండవం చేస్తాం. మహావినాశనం జరుగుతూ ఉంది. ఏ మనిషి కూడా జీవించే ప్రసక్తే లేదు, దేవుని అనుగ్రహం ఉంటేనే తప్ప. ఒక వ్యక్తి దేవునిని ఆశ్రయిస్తేనే తప్ప ఆ వ్యక్తి భూమి మీద జీవించటానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిపోయింది. నోవాహు కాలంలో నోవాహు ద్వారా దేవుడు మాట్లాడాడు, అలిసిపోయాడు తప్ప ఒక్కడు కూడా దేవుని వైపుకు తిరగలేదు. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే దేవుని కృపచేత, దేవుని అనుగ్రహం పొందుకొని వారు ఆ జలప్రలయం నుంచి తప్పించబడ్డారు. భూమి మొత్తం నాశనం అయిపోయింది. అయితే ఆ సమయంలో కూడా దేవుడు తన కృపనిచ్చాడు సుమా. అందుకనే మనం ఇంతవరకు జీవిస్తున్నాం. లేదంటే ఆ రోజునే సమస్తము నాశనం అయిపోయేది. దేవుడే గనక అలాంటి పని జరిగిస్తూ ఉన్నట్లయితే, మనుషులు పాపం చేసిన ప్రతిసారి ఒక జలప్రలయాన్నో, ప్రతిసారి ఒక భూకంపాన్నో, ప్రతిసారి ఒక అగ్నిగంధకాలతో కూడిన వర్షాన్ని రప్పించి ఉంటే అసలు ఇంతవరకు మనుగడ ఉండేది కాదు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడో చూడండి. 8వ అధ్యాయం 22వ వచనం. 8వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండం. భూమి నిలిచి ఉన్నంత వరకు, వేదకాలం కాదు, వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని దేవుడు నిర్ణయించాడు. ఒకటి ఎంతవరకంట,
భూమి నిలిచి ఉన్నంత వరకు, మన కంటికి భూమి కనపడుతూ ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు ఏం జరుగుతుందంట? వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి కాలము, శీతాకాలము, రాత్రింబగళ్ళు ఉండక మానవు. ఇది దేవుడు చెప్పినటువంటి విషయం. మనిషి పశ్చాత్తాపపడలేదు, దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడేదో తప్పు చేసినట్టు దేవుడు కనికరిస్తున్నాడు అంతే. దేవుడు ఈ సృష్టిలో పెట్టినటువంటి విధానాన్ని గనక మనం ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. సహజ సిద్ధంగా దేవుడు వడపోత పెట్టాడు. ఎన్ని విషవాయువులను ఈ గాలిలోనికి మనం వదులుతూ ఉన్నా దేవుడు దాన్ని అంతటినీ కూడా ఒక్కసారి అలా వడపోసేస్తున్నాడు. నీకు మంచి గాలి ఇస్తా ఉన్నాడు. శుద్ధీకరణ జరుగుతూనే ఉంది, సహజమైనటువంటి శుద్ధీకరణ. ఇవన్నీ కూడా ఈ సృష్టి యావత్తుని మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ రోజున ప్లాస్టిక్ వద్దు, చెట్లు పెంచండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. వీటన్నిటినీ కూడా మనిషి అవగాహన చేసుకోగలిగితే అప్పుడు దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభిస్తుంది. దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టే మనిషి తన యొక్క పాపాన్ని బట్టి సృష్టిని నాశనం చేస్తూ ఉన్న దేవుడు దానిని కాపాడడానికి మానవుని యొక్క జీవితం ఈ భూమి మీద ఉన్నంత వరకు వీటన్నిటినీ కూడా అలాగనే ఉంచాలని నిర్ణయించాడన్నమాట. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగు ఉండిన ఎడల నా మూలముగా ఏమి క్షీణిస్తుంది? జీవాత్మ క్షీణించును, జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించుదురు. ఎవరిని గురించి కన్సర్న్ కలిగి ఉన్నాడు దేవుడు? ఈ భూమిని, ఆకాశాన్ని, వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడటానికి కారణమేంటో తెలుసా? గాడ్స్ కన్సర్న్ ఈజ్ మ్యాన్. దేవుడు మనిషిని పట్టించుకుంటున్నాడు. అందుకే దేవుడంట ఆ నిర్ణయం చేశాడు. ఈ భూమి ఉన్నంతకాలం శీతోష్ణ స్థితులు ఉంటాయి. ఈ భూమి ఉన్నంతకాలం రాత్రింబగళ్ళు జరుగుతాయి. ఈ భూమి ఉన్నంతకాలం కోతకాలం, వెదకాలం ఉంటాయి. వేసవికాలం, శీతాకాలం ఉంటాయి అని మాట్లాడుతూ ఉన్నారు. అది దేవుని యొక్క కృప. మనం కేవలం దేవుని కృప మీద ఆధారపడి జీవిస్తున్నాం. కానీ ఈ జ్ఞానం చాలామందికి లేదు. అందుకనే వారు తమకిష్టం వచ్చినట్లు ఈ యొక్క సృష్టి పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు మనకి ఈ వాగ్దానం చేసి ఒక అభయ సూచన దయచేసాడండి. అభయ సూచన ఏంటి? 9:13లో మనం చూస్తాం. దేవుడు మేఘములో తన యొక్క ధనుష్ పెట్టాడంట. ఆ ధనుస్సు కనపడిన ప్రతిసారి, రెయిన్బో కనిపించిన ప్రతిసారి దేవుడు నీ పట్ల ఇంకా కనికరం కలిగి ఉన్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని కనికరం ఇంకా నిలిచి ఉంది కాబట్టి మనమందరం కూడా ఇంకా బ్రతికి ఉన్నాం. సో కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకి, సృష్టికి, దేవునికి మధ్య ఉండేటువంటి ఈ సంబంధం ఏంటో మనకి అర్థమవుతా ఉంది. సరే, మానవుని యొక్క పాపము అనగా దేవుని మాట వినకపోవటం వలన ఎంత వినాశనం జరిగితే మరి దీనికి పరిష్కారం ఏంటి?
దీనికి పరిష్కారం ఒకటే. అదే రోమపత్రికలో ఇందాక మనం చదువుకున్నాం. అదేంటంటే దేవుని కుమారులు ప్రత్యక్షమవ్వాలి. కాలమున మమ్మల్ని ఒక చోట చేర్చి నీ సన్నిధిని నిన్ను ఆరాధించగలుగునట్లు మీరు మాకు సహాయం చేశారు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మా జీవితంలో నీవు తప్ప ఇంకెవ్వరు ప్రధానమైన స్థానాన్ని వహించకూడదు. నీ మాటకు మేము సంపూర్ణమైన విధేయత చూపించాలి. అట్టి జీవితాలు మాకు అనుగ్రహించండి. మా విధానాలన్నిట అదే నియమం మేము అనుసరించగలిగే కృప మాకు చూపించండి. ఇప్పటికే ప్రభువా, సృష్టిలో, పర్యావరణంలో జరిగినటువంటి మార్పులన్నిటిని బట్టి మేము ఎంతో వేదన చెందుతూ ఉన్నాం. కానీ ప్రభు, నీ కుమారులు ప్రత్యక్షమైనప్పుడు నీవు విడుదల కలుగు చేస్తావు గనుక ప్రభువా, అట్టి రీతిగా మేము నిన్ను వెంబడిస్తూ, నిన్ను సేవిస్తూ, నిన్ను మహిమపరచడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చోట ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. సంఘం అంతటినీ ఈ విషయంలో దీవించండి. విశేషంగా మేరీ నిర్మలా గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపటి దినాన్న సర్జరీ అని విన్నాం. ప్రభువా, బిడ్డను మీరు కనికరించండి. దేవా, తనకు ఈ సర్జరీ జరిగే విషయంలో కావలసిన కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తకుండా మీరు ఆ బిడ్డను కాపాడమని, స్వస్థపరచుమని, సర్జరీ నిర్వహిస్తున్న వారికి కావలసిన జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో ప్రభు నీ సన్నిధిని కనిపెట్టులాగన, నీ మీద ఆధారపడలాగన, నెమ్మదితో ధైర్యంతో ఉండగలిగినట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా సురేష్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాను కూడా గత కొన్ని దినాలుగా ప్రభువ మరి తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ ఉండగా, మరి డాక్టర్స్ అయితే నడుముకి సర్జరీ చేయాలని చెప్పారు. అయినప్పటికీ ప్రభా, వారిని సన్నిధిని కనిపెడుతూ ఉండగా సహాయం దయచేయండి. అది నీకు ఇష్టమైతే బిడ్డను మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి నిలువబెట్టగలరు గనక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే వారి కుటుంబాన్ని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ధైర్యం అనుగ్రహించండి. అదే రీతిగా డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడి వాటిని వ్రాస్తూ ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీ సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభువా, వారికి సహాయం దయచేయండి. మరి విశేషంగా మరి 9వ తేదీన, 11వ తేదీన, 22వ తేదీన మరి కొంతమంది ప్రత్యేకంగా మరి మేము పరీక్షలు రాస్తూ ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన వారిని బట్టి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. వారిని కనికరించండి ప్రభువా, వారికి కావలసిన జ్ఞానము దయచేయండి. ఆ పరీక్షలు వ్రాసి వారి విజయం పొందటానికి నీ కృప చూపించండి. అలానే ప్రభు, మరి టీచర్స్ని బట్టి నీ సందులో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొందరికి ప్రమోషన్ వచ్చింది, కొందరు ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి వారి యొక్క నూతన స్కూల్స్లో, నూతన ప్రాంతాల్లో క్రొత్త బాధ్యతలు వారు స్వీకరించేటప్పుడు వారికి కావలసిన జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభు, నిర్వహించగలిగే సామర్థ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభు, వారికి సహాయం దయచేయండి. అధికారులు ఈ విషయంలో ఎటువంటి మరి అన్యాయపు పద్ధతులకు లోని కాకుండా మీరే వారికి న్యాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభు. మేము ఎక్కడి నుంచి బయలుదేరుతుండగా మా అందరితో నీ సన్నిధి ఉంచండి. అలానే మాలో ఎవరైనా ఒకరు మరి బాధపడుతూ ఉన్నట్లయితే, మరి అనారోగ్యాల మధ్య ఉన్నట్లయితే వారిని కూడా మీరు కనికరించండి నాయన. అలానే ఆలయానికి రాలేని పరిస్థితుల మధ్య ఇబ్బంది పడుతున్న వారిని మీరు కనికరించి వారికి కావలసిన ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తప్పక నీ కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ, నీకు ఇష్టమైతే మరలా కలుసుకునే పర్యంతం తోడుగా ఉంటారని నమ్ముతూ, ఈరోజు సాయంత్రం అలానే ఈ వారమంతా జరిగే పరిచర్యలన్నింటిలో మీరు తోడుగా ఉండమని, విశేషంగా గొల్లలపాలెంలో జరిగేటువంటి
ఆరాధనలను మీరు జ్ఞాపకం చేసుకోమని, అక్కడ ఉన్న వ్యతిరేకత అంతా నశించి ఆ గ్రామం పట్టబడినట్లుగా దేవా నీ రక్షణలోనికి రాగలిగినట్లుగా మీరు సహాయం చేస్తారని నమ్ముతూ నీకే సమస్తమైన ఘనత మహిమ ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించుము, మనుషులకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికిని ఆయన బిడలైన ప్రతి వారికిని సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.